అదిగోండి అక్కడ చూడండి, చుట్టూ స్నేహితుల్ని నిలబెట్టుకుని నిండుగా నవ్వుతూ మాట్లాడుతుంది చూసారా? ఆమె పేరు శకుంతల. ఆమెకి 2 కొడుకులు. పెద్దవాడి పేరు భరత్. అదే ఊర్లో రైస్ మిల్ నడుపుతూ ఉండేవాడు. ఆ మూటలన్నీ అక్కడ సర్దండి. రేపు షావుకారికి 30 బస్తాల బియ్యం వెళ్ళాలి అంటూ రైస్ మిల్ నడుపుతూ ఉండేవాడు భరత్. ఎప్పుడూ చాలా బిజీగా బ్రతుకుతూ ఉండేవాడు. ఇక చిన్న కొడుకు పేరు అరుణ్. అతను అదే ఊళ్ళో వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. పర్లేదు, అన్నం తిన్నాక కాసేపు పడుకోండి. ఈ వయసులో మీరు పనికొచ్చారేంటమ్మా? నీ కూలీ నేను నీకు పంపిస్తాను గాని మీరు కాసేపు అలా కూర్చోండి అని అరుణ్ చాలా ఓర్పుగా పనిచేస్తూ ఉండేవాడు. పర్లేదు, అన్నం తిన్నాక కాసేపు పడుకోండమ్మా. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఆ బంగారుపురంలో బాగా వర్షం పడుతూ ఉంటుంది. ఇంట్లో శకుంతల కూర్చొని ఏంటో ఒక్క సినిమా కూడా మంచిది రావట్లేదు అని ఆలోచిస్తూ ఉండగా షావుకారు కూతురైన కోమలిని తీసుకుని భరత్ ఇంటికొచ్చాడు. 2 మెడలో దండలున్నాయి. అమ్మా, ఈ అమ్మాయి షావుకారు గురుస్వామి కూతురు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అని భయపడుతూ చెప్పాడు. శకుంతల లేచి వాళ్ళిద్దరినీ షావుకారు గురుస్వామి దగ్గరికి తీసుకెళ్ళింది. గురుస్వామిని ఒప్పించి వాళ్ళిద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించింది. ఊరందరూ ఆమె పిల్లల ఇష్టాన్ని కాదనలేకపోయింది అనుకున్నారు. కాని షావుకారు వెనక ఉన్న ఆస్తిని చూసి ఒప్పుకుంది అని శకుంతలకి మాత్రమే తెలుసు. మా అమ్మ ప్రేమని అర్థం చేసుకుంటుంది, నేను కూడా నా ప్రేమని అమ్మకి చెప్తాను అనుకుని అరుణ్ తను కూలీ నర్సయ్య కూతుర్ని ప్రేమిస్తున్న విషయాన్ని తల్లితో చెప్పాడు. చీచి, కూలి దాంతో ప్రేమేమిట్రా? అదేంటమ్మా అలా అంటావ్? ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అమ్మా, నిన్ను చాలా బాగా చూసుకుంటుంది, మన కుటుంబంలో కలిసిపోతుంది అని చెప్పాడు. కాని శకుంతల మాత్రం కూలివాడితో వియ్యం అందటానికి అస్సలు ఒప్పుకోలేదు. ఈ విషయం అరుణ్కి అర్థమయ్యి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒకరోజు బాగా వర్షం పడుతున్నప్పుడు నరసయ్య కూతురు అంజలిని పెళ్లి చేసుకొనొచ్చాడు అరుణ్. అప్పుడే కొత్తగా పెళ్లి చేసుకుని అంజలి, అరుణ్ ఇంటికొచ్చారు. అత్తగారు శకుంతల ఇష్టం లేకపోయినా దిష్టి తీసి లోపలికి పిలుచుకొని వెళ్ళింది. ఒక వారం రోజుల పాటు అంజలి, అరుణ్ల అన్యోన్య దాంపత్యం బాగానే సాగింది. అంజలి, అరుణ్ ఊళ్ళో తిరుగుతూ ఉంటే అందరూ వీళ్ల జంట చూడముచ్చటగా ఉంది అంటూ మెచ్చుకునేవారు. కోడలు అంజలి గదిలో కూర్చొని బట్టలు మడత పెడుతూ ఉండగా అత్తగారు శకుంతల అక్కడికొచ్చింది. ఇదిగా అమ్మాయి అని పిలవగానే అంజలి మంచం మీద నుంచి లేచింది. ఇదిగో అమ్మాయి, ఇది పుట్టిల్లు కాదు, మెట్టిల్లు. ఎక్కడ 7 గంటల దాకా పడుకుంటాను, టీవీ చూసుకుంటా ఉంటానంటే కుదరదు. ఇక్కడ నేను చెప్పిందే జరుగుద్ది అంటూ తన షరతులన్నీ వివరంగా చెప్పింది. మళ్ళీ నన్ను రాకాస అనుకుంటారు, అవన్నీ ఎందుకు, అందుకే ముందే చెబుతున్నా అని మొత్తం చెప్పింది. శకుంతల చెప్పే ప్రతి మాటకి అంజలి తల ఊపుతూనే ఉంది. నా కర్మ, అందరూ నా ఇంట్లో తిరుగుతానే ఉంటారు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తరువాతి రోజు అంజలికి చుక్కలు కనబడ్డం మొదలెట్టింది. అంజలి ఉదయానే నిద్రలేచి పూజ చేసి ఇల్లంతా చిమ్మి ముగ్గు పెట్టింది. కాఫీ పెట్టి అత్తయ్యని నిద్రలేపేది. అత్తయ్య కాఫీ తాగి, కాఫీ ఏమంత బాగలేదమ్మాయి, కాఫీ పౌడర్ కొంచెం ఎక్కువేసి చక్కెర కొంచెం తక్కువేసి స్ట్రాంగ్ కాఫీ ఇస్తే నిద్రమ తుదిలిపోద్ది అంటూ కాఫీ దగ్గర నుంచి తప్పులు వెతకటం మొదలుపెట్టేది. పెద్ద కోడలు అయిన కోమలి మాత్రం 10 గంటల్దాకా పడుకునేది. ముగ్గేస్తే గుమ్మం నిండుగుండాలి, పసుపుతో గుమ్మాలు కలకల్లాడిపోవాలి అని ఏదో ఒకటి చెబుతూనే ఉండేది శకుంతల. మధ్యాహ్నం పూట కాసేపు పడుకుంటే ఆడిపోసుకునేది. వంటలో ఏదో వంకబెడుతూనే ఉండేది. పెద్ద కోడల్ని మాత్రం అపురూపంగా చూసుకునేది. ఇదంతా అరుణ్ గమనిస్తూ ఉండేవాడు. అమ్మకి చాదస్తం ఎక్కువ, నువ్వు బాధపడకు, ఆమె త్వరలో మారుతుంది అంటూ అరుణ్ ఏదో ఒకటి సర్ది చెప్తూ ఉండేవాడు. షావుకారు ఆ ఇంటికి వస్తే శకుంతల సకల మర్యాదలు చేసేది. నరసయ్య వస్తే మాత్రం చాలా చులకనగా చూసేది. ఒకరోజు శకుంతలని కలవటానికి ఆ వీధిలో ఫ్రెండ్స్ వచ్చారు. రండి కూర్చోండి, అంజలి టీ తీసుకొనిరా అని కోడలికి చెప్పింది. ఇంకేంటి విషయాలు? ఆ రాజేశ్వరి కూతురు లేచిపోయిందంటగా, మునసబ్ 3వ కూతురు నీళ్ళు వసుకుందంటగా అంటూ ఊళ్ళో జరిగే విషయాలన్నీ మాట్లాడుతూ ఉండగా అంజలి టీ, బిస్కెట్లు తీసుకుని అక్కడికొచ్చింది. శకుంతల అలాగే శకుంతల ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుతూ ఆ టీ తాగుతారు. ఛీ, ఇది టీయా? అసలు నీ టీ పెట్టడం వచ్చా?
ఎవరైనా దీన్ని టీ అంటారా? ఎప్పుడైనా పుట్టి ఇంట్లో టీ తాగిన మొహం అయితే కదా అని అందరి ముందు కోడల్ని తిట్టి అసలు నీకు టీ పెట్టడం వచ్చా? ఎప్పుడైనా వంటింట్లో కూర్చుంటే టీ ఎట్టబెట్టాలో తెలుసుద్ది. పెద్ద కోడలను చూసి నేర్చుకో అని తిడుతూనే ఉండేది. సరే పోనీలేవే అని మిగతా స్నేహితులు అంటున్నా సరే పట్టించుకోకుండా శకుంతల తిడుతూనే ఉండేది. ఎన్ని తిడుతున్నా అంజలి మాత్రం అలాగే ఉండేది. ఛే పాడు మొహం దానా ఎలే అంటూ చాలా అవమానపరిచింది. అంజలి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒకరోజు జోరుగా వర్షం పడుతూ ఉంది. ఒంట్లో కాస్త నలతగా ఉందని అంజలి హాల్లో పడుకుంది. పడుకో అమ్మ పడుకో. పుట్టింట్లో మీరు ఎవరాని కదా, పాపం పాదాల కింద పెడితే కందిపోవు అంటూ శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టింది. ఒంట్లో బాలేదత్తయ్య, అందుకే అలా పడుకున్నాను. 2 నిమిషాలు లేతే ఏం కాదులే, వెళ్ళి బట్టలది తడిసిపోతున్నాయి. అట్టాగే అన్ని పనులైనాక కాఫీ పకోడీ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయింది శకుంతల. ఒంట్లో బాగోలేకపోయినా అత్తగారు చెప్పిన ప్రతి పని కోడలు గౌరవంగా చేసింది. కోమలి దగ్గరికి శకుంతల వెళ్ళింది. అమ్మా కోమలి, వర్షం పడుతుందిగా, ఇలారా కాఫీ తాగుతూ పకోడీ తిందాము అంటూ షావుకారు కూతుర్ని తీసుకుని కబుర్లు చెప్తూ కూర్చుంది. అంజలి జ్వరంతో కూర్చున్నా ఎవ్వరూ తన గురించి పట్టించుకోలేదు. కాని కుటుంబం కోసం కష్టపడే అరుణ్కి మాత్రం దీని గురించి తెలియటం లేదు. అంజలి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఎప్పుడైనా ఎలా ఉన్నావని అడిగితే అంతా బావుంది అని చెప్తూ ఉండేది. ఒకరోజు శకుంతల కూతురు సునీత పుట్టింటికొచ్చింది. కూతుర్ని చూడగానే శకుంతలకి రెక్కలొచ్చాయి. బంగారు తల్లి వచ్చావా? రా అమ్మరా, ఏం కావాలి? అంజలి చికెను గారెలు చెయ్యి, సాయంత్రం పాయసం చెయ్యి. ఎట్టాగున్నావమ్మా, అల్లుడు ఎట్టా ఉన్నాడు అని అంజలి చేత రకరకాల వంటలు చేయించి పెట్టింది. అంజలి కూడా ఏమాత్రం అలుపు లేకుండా మరదలి కోసం వంట చేసి పెట్టింది. కోమలి ఏదో మొక్కుబడిగా పలకరించి వెళ్ళిపోయింది. ఇక సాయంత్రం పూట పెరట్లో శకుంతల సునీత ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఏంటమ్మా దిగులుగా ఉన్నావు? అత్తారింట్లో అంతా బాగానే ఉందా? అల్లుడు గారు బాగా చూసుకుంటున్నారా? మీ అత్త బాగానే ఉంటుందా నీతోటి? అల్లుడు బాగానే చూసుకుంటున్నాడు, కానీ మా అత్తయ్యతో చాలా ఇబ్బందిగా ఉందమ్మా. ఏమ్మా ఏమైంది? పోనీ నన్ను మాట్లాడమంటావా అంటూ కన్నతల్లి ప్రేమతో వివరాలు అడిగింది. అదేం వద్దులేమ్మా, అవేం పెద్ద పెద్ద విషయాలేం కాదు. నేనేం చేసినా తప్పే అంటది. ప్రతి విషయంలో నన్ను కరెక్ట్ చేస్తూనే ఉంటది. అందరి ముందలా ఎగతాళి చేస్తుంది. ఇబ్బందిగా ఉందమ్మా. నా తోటి కోడలు బాగా డబ్బుంది, అందుకే నన్నేమో చులకనగా చేస్తుంది అని ప్రతి మాట చెప్తుంది. కాని శకుంతల కూతురు గురించి ఆలోచించటం లేదు. ప్రతి మాట శకుంతల చేసే పనినే గుర్తుతెస్తుంది. కొన్ని రోజుల తర్వాత సునీత అత్తారింటికి వెళ్ళిపోయింది. కాని శకుంతల కూతురు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంది. నా ఇంటికి వచ్చిన కోడలు కూడా ఒక అమ్మ కూతురిగా. నా కూతురు ఇప్పుడు లోపల ఎంత బాధపడుతుందో నా కోడలు కూడా అంతే బాధపడతా ఉంటది కదా అంటూ బాగా ఆలోచించింది శకుంతల. ఆ రోజు నుంచి అత్తగారు శకుంతల ఆలోచనలోనూ ప్రవర్తనలోనూ చాలా మార్పొచ్చింది. అమ్మా ఉదయాన్నే లేతే హడావుడిగా కాకుండా ప్రశాంతంగా పనులు అవుతాయమ్మా. ఇదిగో చేపల పులుసు, ఇట్ట చేతే వాసన రాదు. అబ్బా అంజలి, ఈరోజు మాత్రం టీ ఎదరగొట్టేశావు అని తప్పులు ప్రేమగా చెప్తూ, మంచి పని చేస్తే ప్రశ్నిస్తూ కోడల్ని కూతురుగా చూసుకుంటుంది. కోడలు కూడా శకుంతలని అమ్మలాగా చూసుకునేది. శకుంతలలో వచ్చిన మార్పు చూసి పెద్దింటి పిల్లైన కోమలి కూడా మారిపోయింది. ఇప్పుడు ఇద్దరు తోటికోడళ్ళు అక్కా చెల్లెళ్ళైపోయారు. అమ్మలో మార్పు రావటానికి, ఒక ఆడపిల్ల కష్టాన్ని తీర్చటానికి సాటి ఆడపిల్ల అయిన సునీత ఆడిన నాటకం ఇదంతా అని ఎవ్వరికీ తెలియదు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.